హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం సింగిల్ పాదం యూస్ చేసి అలానే పైపింగ్ థ్రెడ్ యూస్ చేసి డోరీ అనేది మనం పైపింగ్ థ్రెడ్ అంత సన్నగా ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి మీకు చాలా క్లియర్గా. చూసారు కదా, దీనికోసం వచ్చేసి మనం ఇలాగ క్రాస్ పీస్లు అనేది 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా బాగా క్రాస్ ఎక్కువ ఉండే పీస్ అనేది మనం తీసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కువ ఉంది అంటే ఒకే పీస్ తీసుకోవచ్చండి పొడవుగా. లేదు మీకు క్లాత్ తక్కువ ఉంటే మనం జాయింట్ కూడా చేసుకోవచ్చు. క్రాస్ పీస్లే జాయింట్ చేసుకోవాలండి. క్రాస్ ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి. ఇలాగా నాకైతే క్లాత్ ఇక్కడ ఎక్కువగానే ఉంది. ఇలా నేను డైరెక్ట్గా పీస్ అనేది తీసుకుంటున్నాను. 2 తాళ్ళకి 2 పీసులు అనేది సరిపోతుందండి పొడవు. చూసారు కదా, నేను ఇలాగా 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్రాస్ ఎక్కువ ఉన్న పీస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం పాదం మార్చుకుందాము. ఇది వచ్చి డబల్ పాదం కదా, తీసేసాను. ఇప్పుడు సింగిల్ పాదం అనేది మనం ఫిట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా సింగిల్ పాదంతో కూడా మనం డోరీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నార్మల్ పాదంతో అయితే కొంచెం అటు ఇటుగా స్టిచ్ అనేది వేసుకుంటాం కదా. ఇలాగా సింగిల్ పాదం పెట్టుకొని ఇలాగా మంచి వైపు అనేది లోపల సైడ్ ఉండేలా చూసుకొని దాన్ని మనం ఇలాగా చూసారు కదా, పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి మనం పైపింగ్ ఎలా చేస్తామో సేమ్ అలానే పైపింగ్ థ్రెడ్ లోపల పెట్టుకోవాలండి. షైనింగ్ ఉండే సైడ్ లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఎందుకంటే మనం తిరిగేస్తాం కదా, అది బయటికి రావాలి మనకి. ఇలా మంచి వైపు అనేది లోపల పెట్టుకొని సేమ్ పైపింగ్ థ్రెడ్కి మనం పైపింగ్ ఎలా కుడతామో అలానే పైపింగ్ థ్రెడ్ని లోన్ పెట్టుకొని సింగిల్ పాదంతో థ్రెడ్ వారాన్ని వచ్చేలా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి సన్నగా వస్తుందండి డోరీ అనేది. చూసారు కదా, ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే మనకి చాలా సన్నగా వస్తుంది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. లోపల థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత వారాకి మనం కుట్టు వేసుకొని ఇలా థ్రెడ్ అనేది బయటికి తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం థ్రెడ్ మీద స్టిచ్ వేయలేదు కదా, మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది థ్రెడ్ అనేది తీసేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, జస్ట్ మనకి ఎంత ఉండాలి అంటే ఒక పాదంకి వచ్చేంత, స్టిచ్ పక్కన పాదంకి వచ్చేంత ఉంటే సరిపోతుంది క్లాత్ అనేది. ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకొని మనం మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. అలానే రెండోది కూడా నేను సేమ్ అలానే కట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత వారాకి ఉందో చూసారా. అంత క్లాత్ మాత్రమే ఉంచుకొని మిగిలిందంతా మనం కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి థ్రెడ్ అనేది డోరీ థ్రెడ్ అనేది చాలా సన్నగా వస్తుందండి. క్లాత్తో మనం ఇలాగా డోరీస్ అనేది తీసుకున్నామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చాలా బాగుంటాయి తాళ్ళు అనేది. రెడీమేడ్ తాడు కన్నా కూడా మనకి ఇలాంటివి వేసుకున్నామంటే బ్లౌజ్కి చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇలాగ ఇప్పుడు 4 పేటలు అనేది మనం నీడిల్లోకి థ్రెడ్ అనేది ఎక్కించుకొని దాన్ని కొంచెం ముడి అనేది లావుగా వేసుకోవాలండి. దాన్ని ఇలాగా మనం కుట్టుకున్నాం కదా, ఆ స్టిచ్ మీద ఒక ముడి వచ్చేలాగా నేను వీడియోలో చూపించినట్టు ఒక ముడి అనేది వేసుకోవాలి. అక్కడి నుంచి ఇలాగా నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి మనం లోపలికి అనేది పంపించాలండి. అదే ఫ్రంట్ నుంచి పెట్టారంటే మీకు ఎక్కడో చోట క్లాత్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి పెట్టారంటే మీకు క్లాత్ నుంచి త్వరగా బయటికి రాదండి. మనం ఇలాగా సన్నగా ఉంది కదా, కొంచెం చూసుకుంటూ నిదానంగా బయటకు అనేది తీసుకోవాలి. మధ్యలో ఎక్కడ మనకి క్లాత్ నుంచి బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలాగా బయటకు అనేది తీసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ 2 పేటలు అనేది మనం ఇలా విడదీసుకొని ఇలా మిషన్ పైన మనకి స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూకి అనేది మనం ఇలాగ పెట్టేసుకున్నాము అంటే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి డోరీ అనేది. చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చూసారు కదా, ఇలాగ మనము స్క్రూ మీద పెట్టేసుకున్నామంటే మన 2 చేతులతో తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మీరు ఒక చేత్తోనే లాగుతూ ఉన్నారంటే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా పెట్టేసి మనం చూసారా, ఇలాగ కొంచెం రౌండ్ అనేది తిప్పుకుంటూ మన హ్యాండ్స్తో బయటికి లాగామంటే డోరీ అనేది సన్నగా, చూసారా ఎంత సన్నగా బయటకు వచ్చేసిందో. మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా నీడిల్తో మనం చాలా ఈజీగా డోరీ అనేది సన్నగా తీసుకోవచ్చు. మనం పైపింగ్ చేసే థ్రెడ్ అంతా సన్నగా వస్తుందండి. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది.
అలానే మీకు లూప్ టర్నర్తో కూడా ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఇంత సన్నగా వస్తుందా లేదా అని డౌట్ ఉంటుంది కదా మీకు. ఈ లూప్ టర్నర్తో కూడా చాలా సన్నగా వస్తుందండి డోరీ అనేది. ఇలా హుక్ ఉంటుంది కదా దీనికి, చూసారా క్లియర్గా కనిపించట్లేదు. ఇలాగా లోపలికి అనేది మనం ఆ హుక్ ఓపెన్ చేసుకొని ఇలా లోపలికి అనేది పంపించుకోవాలి. చివరికి వచ్చాక ఆ హుక్ని చిన్న నీడిల్ ఉంది కదా దాన్ని ఇలా క్లాత్కి అనేది పెట్టి క్లోజ్ చేసుకోవాలి. చూసారా క్లోజ్ అయిపోయింది, కనిపిస్తుంది కదండి మీకు. ఇలా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని నిదానంగా ఇలా బయటికి అనేది లాగాము అంటే మనకి బయటకు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా నిదానంగా మనం లాగాలి. అప్పుడు ఇంతే సన్నగా మనకి నీడిల్తో వచ్చినట్టే ఇలా లూప్ టర్నర్తో కూడా వస్తుంది. చూసారు కదా ఎంత సన్నగా అనేది వచ్చిందో. ఇప్పుడు ఈ లాక్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని మనం ఇలా నిదానంగా కొంచెం రౌండ్ అనేది తిప్పుకుంటూ ఇలా లాగాము అంటే క్రాస్గా తీసుకున్నాం కాబట్టి క్లాత్ మనకి చాలా ఈజీగా సన్నగా డోరీ అనేది వచ్చేస్తుందండి. చూసారా ఎంత సన్నగా ఉందో డోరీ అనేది. మనకు చాలా నీట్గా వస్తాయండి డోరీస్ అనేది ఇలా చేసుకుంటే. చూసారా 2 విధాలుగా కూడా మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. సింగిల్ పాదంతో కూడా మనం ఇలా డోరీ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చాలా సన్నగా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత సన్నగా వచ్చిందో. బ్లౌజ్ స్టిచ్ చేశాక చూపిస్తున్నాను మీకు. అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఈ హ్యాంగింగ్స్ కూడా ఇది వచ్చేసి పోగులు వస్తుంది, ఇది వచ్చేసి నీట్గా ఉంది. ఇది కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, ఇలా హ్యాంగింగ్స్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.